మాది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామం. నా పేరు మాకన రవీంద్ర. మా గ్రామంలోని చుట్టుపక్కల ఉన్నటువంటి పవర్ ప్లాంట్లు, బొగ్గుకి ఆధారిత పవర్ ప్లాంట్లు ఏపీ జెన్కో, ఆనాటి గాయత్రి పవర్ ప్లాంట్ ఈరోజు సైల్ కంపెనీగా ఏర్పాటై ఉంది. అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ల వలన మా గ్రామాన్ని పొల్యూషన్ కమ్మేసింది. అనేక మంది గుండెకి సంబంధించిన జబ్బులు, అదేవిధంగా క్యాన్సర్లు, అనేక ఊపిరితిత్తుల జబ్బులు వచ్చి అనేక మంది కూడా గ్రామంలో చనిపోతున్నారు. దాన్ని బట్టి మేము అప్పుడు 2016-17లో ఆనాటి కలెక్టర్ గారు, శ్రీకాంత్ కలెక్టర్ గారికి వచ్చి మేము మా గ్రామాన్ని తరలించాలని చెప్పి కోరగా, ఆనాటి కలెక్టర్ గారు గ్రామాన్ని వచ్చి సందర్శించి గ్రామంలో మీటింగ్లు ఏర్పాటు చేసి తరలించేందుకు ఓకే చేశారు. ఆనాటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో 2018లో 40 కోట్లతో మాకు పునరావాసం కల్పించేందుకు కలెక్టర్ గారికి డిపాజిట్ చేయడం జరిగింది. గాయత్రి కంపెనీ 25 కోట్లు, ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి సైల్ కంపెనీ గాయత్రిగా ఆ రోజు ఉండింది. ఏపీ జెన్కో 15 కోట్లు వేయడం జరిగింది. ఆ రోజు 2018లో పనులు కూడా మొదలు పెట్టారు పునరావాసం గ్రామానికి సంబంధించి. తర్వాత 5 సంవత్సరాలు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన 5 సంవత్సరాల్లో కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు గత వైసీపీ ప్రభుత్వం. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆయన కోట్లు సంపాదించుకున్నాడు, కానీ మా గురించి మా పక్షాన నిలబడి మాకు కనికరం చూపించకుండా మా గ్రామంలోని అనేక మంది సావుకు కూడా ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గురయ్యాడు. ఈ రోజు తర్వాత మళ్ళా మేము టీడీపీ ప్రభుత్వం వచ్చినాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే తర్వాత ఏపీ జెన్కో ద్వారా 15 కోట్లు శాంక్షన్ చేపించి మళ్ళా పునరావాసం మొదలు పెట్టడం జరిగింది. కానీ ఏదైతే ఆ రోజు గాయత్రి కంపెనీ ఈ రోజు సైల్ కంపెనీగా ఉందో, ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర ఒప్పందం జరిగింది. ఏంటంటే ఆ 2 కంపెనీలు కలిపి షేర్తో గ్రామాన్ని తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజు జరగకుండా సైల్ కంపెనీ ఈ రోజు ₹1 అంటే ₹1 కూడా గ్రామానికి పునరావాసానికి ఖర్చు పెట్టకుండా మీనవేషాలు వేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కాడికి వెళ్ళి ఈరోజు ఉదయం కలిసి వచ్చాం. మళ్ళా ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు కూడా వచ్చాం. కలెక్టర్ గారు ఈ రోజు లేరు. వారికి కూడా మేము లోపల అర్జీ ఇస్తూ కూడా మేము 15 రోజులు టైం అడుగుతున్నాం. 9 సంవత్సరాల నుంచి ఆగి ఉన్నటువంటి మా పునరావాస గ్రామాన్ని త్వరలోనే మమ్మల్ని తరలించేదానికి చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. అట్లా చర్యలు తీసుకునే పక్షంలో జూలై 15వ తేదీన ఏదైతే సైల్ కంపెనీ ఏపీ జెన్కో ఉందో ఆ 2 కంపెనీలు కూడా గ్రామం మొత్తం మీద, పంచాయతీ మొత్తం మీద ఏదైతే 3 అప్డేషన్లు ఉన్నాయి, నేలటూరు మెయిన్ విలేజ్, ఎస్సీ కాలనీ, నేలటూరు పాలెం, ఈ 3 కలిపి కూడా ఆ కంపెనీలని ముట్టడిచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ, మరోసారి మేము కలెక్టర్ గారిని వేడుకునేది ఏంటంటే మా సావులకి గురి అవుతున్నటువంటి కంపెనీల మీద మీరు చర్యలు తీసుకోవాలా, మా గ్రామాన్ని తరలించేందుకు మీరు మా చర్యలు తీసుకోవాలని చెప్పి, మా ప్రాణాలను కాపాడాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ, దీని మీద ప్రత్యేకించి ఈ మీడియా వారిని కూడా దీన్ని మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కాపాడే విధంగా ప్రభుత్వం దృష్టికి కానీ కలెక్టర్ని దృష్టికి కానీ తీసుకెళ్లి మమ్మల్ని కాపాడే విధంగా తమ వంతు మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం.